నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ మీ పేరు సార్? నా పేరు పురుషోత్తం శ్రీనివాస్ అండి. సార్ ఏం చేస్తారు సార్ మీరు? నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 7 నెలలు కంప్లీట్ అవుతుంది సార్. ఈ 7 నెలల పరిపాలన ఎలా ఉంది సార్? 7 నెలల పరిపాలన 50-50గా ఉంది. పూర్తిగా బాగుందని చెప్పలేము, పూర్తిగా బాగాలేదని చెప్పలేము. ఓకే. కొన్ని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. అవన్నీ చేస్తూ కూడా ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం ఒక టీడీపీ కార్యకర్తగా. అదే సార్. అది సార్ మీరు టీడీపీ కార్యకర్త అన్నారు. చంద్రబాబు పరిపాలన ఏది బాగలేదు, ప్రజెంట్ ఏది బాగుందంటారు? అదేంటే ఇప్పుడు మనకి వైసీపీ వాళ్ళని టీడీపీలోకి చేర్చుకుంటున్నారండి. అది మాత్రం బాగా కార్యకర్తల్లో మనోవేదనకు గురవుతున్నారండి కార్యకర్తలు కూడా. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని లోకేష్ బాబు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి మేము చెప్పడం జరుగుతుందండి. ఒక అభిమానిగా, ఒక కార్యకర్తగా నేను 83 నుంచి పార్టీలో ఎన్టీఆర్ అంటే పూర్తి అభిమానం అండి నా చిన్నప్పటి నుంచి కూడా. అది ఒకసారి ఇచ్చేయవలసిందిగా గవర్నమెంట్ మా అభిమానులందరి తరఫున కూడా, కార్యకర్తల తరఫున కూడా నేను లోకేష్ బాబు గారికి, మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పల్లా శ్రీనివాస్ గారికి ఇది ఒక్కసారి ఆలోచించుకొని చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందండి. అది చెప్పుకోలేని పరిపాలన అండి. అది చెప్పుకోలేనిగా హింస పెట్టారు. ఆ మనోవేదన మా గుండెల్లో ఇంకా అలాగే ఉన్నది. దాన్ని మీరు ఒక చేయవలసిందిగా మా అభిమానాన్ని, మా కార్యకర్తల దాన్ని కూడా మనం చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట. మీరు అన్నది వాస్తవం సార్. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. అవును. అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొని పార్టీని గెలిపించుకున్నాం మనం. అవునండి. అయినా ఇప్పటికి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు టీడీపీలో, జనసేనలో చేరడం చాలా బాధాకరం. అయితే ప్రజల నుంచి వస్తున్న టాక్ ఏంటంటే వాళ్ళు అరెస్టుల నుండి తప్పించుకోవడం కోసమే పార్టీకి రాజీనామాలు చేసి చేరుతున్నారని చెప్పి వస్తూ ఉంది. ఎంతవరకు లేదంటారు అది? అది నిజమేనండి, వాస్తవేనండి. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవమే. అది కూడా ఒక కారణం కావచ్చండి. అదండి. ఎందుకంటే ప్రతి శాఖలో అవినీతి జరిగింది గతంలో. ఈ రోజున ఒక్కొక్కటి తొవ్వే కొద్దిగా తీగలాగితే దొంగ జరుగుతున్నట్టు వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీని చేసుకోవడం కరెక్ట్ కాదు కదా సార్? అవును. అదైతే మేము ఒప్పుకోవట్లేదండి. కార్యకర్తలు కూడా మేము ఇదవ్వట్లేదు, చేర్చుకోవద్దని అనుకుంటున్నాము. అది అంటే ఒక పార్టీ పరంగా బలం గురించి కూడా ఆలోచిస్తున్నారు, కానీ కార్యకర్తల మనోభిష్టం కూడా తెలుసుకొని ఉంటే బాగుంటుందని నా ఒక ఉద్దేశం అండి. అది ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు టీడీపీలోకో, జనసేనలోకో, లేదంటే బీజేపీలోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే కామన్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీలోకి, వీళ్ళ అధికారంలో ఉన్న ఆ పార్టీలోకి జంపింగ్ అన్నీ కామన్. కానీ ఇక్కడ పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు జాయిన్ అవుతుంటే కూటమి ప్రభుత్వంలో చాలామంది కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్, ఇది 100% నిజం. ఎందుకంటే గతంలో ఈ వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి ఈ టార్చర్, ఏదైతే దౌర్జన్యాలు, అరాచకాలు ఉన్నాయో అవన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం టీడీపీ లీడింగ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వీళ్ళని విస్తృత స్థాయిలో ఎంత దారుణంగా దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారంటే అన్నీ ఇన్ని కాదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసినటువంటి సంఘటనలో ప్రతి కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం, రాస్తారోకోలు చేయడం, నిరసనలు తెలియపరుస్తూ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంత దారుణాతి దారుణంగా పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని అక్రమంగా వ్యాన్లు ఎక్కించి కొట్టుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు బనాయించినటువంటి సంఘటనలు అన్నీ ఇన్ని కాదు. అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించి ఈ రోజున 11 సీట్లకు వాళ్ళు కట్టబెట్టి కూటమి ప్రభుత్వం అధికారులు తీసుకుని వస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జాయిన్ అవ్వడం ఎంత బాధాకరం అండి. వీళ్ళ గురించి మేము తన్నులు తిన్నామా? వీళ్ళ గురించి మేము రాస్తారోకోలు ధర్నాలు చేసామా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు రానియకుండా కూటమి ప్రభుత్వం పట్టం కట్టుకొని గెలిపించుకుంటా ఉంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ టీడీపీ పార్టీలో చేరుతూ ఉంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందండి? ఎంత దారుణం అండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంత స్థాయిలో రావడానికి కార్యకర్తలనండి మెయిన్ బలం. ఈ రోజున ఈ కార్యకర్తలను లేనిదే పార్టీ లేదు. ఈ కార్యకర్తలు అండగా ఉండబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ రోజున ఇంత మెజారిటీతో ప్రతి నియోజకవర్గం గెలవగలిగారు. ఈ కార్యకర్తలు ఈ రోజున బాధను మీకు కనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత ఆలోచిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విషయంలో అయితే ఎటువంటి అభిప్రాయం లేదు. దెర్ ఈజ్ నో డౌట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి నాయకుడు, ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు. ఆయనకి ఏ సమయంలో ఎలా చేయాలి,
ఏ సందర్భంలో ఎటువంటి పథకాలు తీసుకురావాలి, ఎలా అభివృద్ధి చేయాలో పక్కా ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడు గారు కాబట్టి ఆయన పరిపాలన గురించి మాకు అంత అభిప్రాయం ఏమీ లేదు. సో ఆయన గురించి మేము ఎక్కడ నిద్ర లేపి అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్ని సంవత్సరాలు బ్రతికొండ సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి బల్ల గుద్ది మరీ చెప్తాం. అలాంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు పరిపాలన ఉద్దేశించి మాకు ఎటువంటి డౌట్లు లేవు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళనే చేర్చుకుంటున్నారని చెప్పే వాటికి కాస్త బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి టార్చర్లు అన్నీ ఇన్ని కాదు కదా. ఎంత దారుణంగా వ్యవహరించేవాళ్ళంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎంత దారుణంగా వ్యవహరించేవారంటే ఎక్కడ చూసుకున్న అక్రమ అరెస్టులే. ఎవరైనా ఇలా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు బనాయించడం, అరెస్టులు చేయించడం, తుక్కురేగొట్టి బయటకు వదలడం. ఇదే కదా గత 5 సంవత్సరాలు జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం నుండి మేము కోరుకునేది ఒకటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని చేర్చుకోకండి సార్. ఎందుకంటే వీళ్ళ గురించి మేము ఎన్ని అవమానాలు అనుభవించాము, ఎన్ని నిందలు పడ్డామో మాకు తెలుసు. మీరు కూడా ఎంత అవమానపడ్డారో. ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి మిమ్మల్ని వీళ్ళు జైలు పాలు చేశారంటే ఇలాంటి వాళ్ళని ఎలా చేర్చుకుంటారు సార్? జనసేన పార్టీలో చేసుకున్నారు. ఆ జనసేన పార్టీకి బలం కావాలి. ఆ పార్టీని ఇంకా కాస్త అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడం కోసం పార్టీని బలోపేతం చేసుకుంటాకి చేర్చుకుంటున్నారంటే వాళ్ళు కూడా కాస్త ఆలోచించాలి. ఈ రోజున 21 సీట్లు జనసేన పార్టీ గెలుచుకుందంటే జనసేన పార్టీ మీద కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఒకసారి చూడండి. అయినా ఈ రోజున కూటమి పార్టీలో చేరడం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎందుకు వస్తూ ఉన్నారండి? మెయిన్ రీజన్ ఒకటే, వాళ్ళ మీద ఇప్పుడు అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అవన్నీ చట్టపరంగానే జరుగుతున్నాయని చెప్పి మనకు తెలుసు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అరెస్టుల పరంగా కొనసాగుతూ ఉంది, ప్రతి శాఖను టచ్ చేస్తున్నారు, అవినీతి పరులందరూ ఏరిపారేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో మన కూటమి పార్టీలో ఏదో పార్టీలో కనుక తలదాచుకుంటే ఈ 5 నెలలు మనం సేఫ్టీగానే ఉంటాం, తర్వాత మనం గెలిస్తే గెలవచ్చు, ఓడితే ఓడవచ్చు, మనం సేఫ్ సైడ్లో ఉంటామని చెప్పి చాలామంది ట్యాక్టీస్గా ఆలోచించి ఏం చేస్తున్నారంటే ఈ కూటమి పార్టీలో చేరడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. ఈరోజు నాయకులు పర్టికులర్గా ఆలోచించే విధానం ఇదే. ఎవరైనా సరే ఈ రోజున ప్రతి వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి, ప్రతి నాయకుడి మీద నిఘా పెట్టున్నారు. కార్యకర్తల దగ్గర నుండి నాయకుల వరకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చాలామంది ఎంత దారుణంగా వ్యవహరించే ప్రతి ఒక్కరి మీద ఒక నిఘా పెట్టి ఉంది. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా మా మీదకి వస్తుందేమో బాబు, ఈ కూటమి ప్రభుత్వం మా మీదకి వస్తారేమో, మా మీదగా ఎగిరిపడతారని చెప్పి వాళ్ళు ముందుగానే తెలివిగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మాకేం సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డికి మాకు ఏమీ ఇడిపోయామని చెప్పి రాజీనామాలు చేసినా వాళ్ళ యొక్క మంతనాలు ఏకంగా కూటమి పార్టీలో చేరడం కోసం రెడీ అవుతూ ఉన్నారు. సో ఎప్పటికైనా కూటమి పార్టీని ఒకసారి ఆలోచించి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేరడం వల్ల పార్టీకి డ్యామేజ్. ఎందుకంటే ఈ రోజున కూటమి పార్టీలో ఏదైనా సరే విభేదాలు వస్తున్నాయంటే ఈ మధ్యన కొన్ని విభేదాలు వస్తున్నాయి కదా. జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి పొత్తు పొసకట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు కదా. నిన్నటి వరకు పొత్తు పొసికింది, ఈరోజు ఎందుకు పొసకట్లా? కారణం ఒకటే, ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది దీంట్లో జాయిన్ అవ్వబట్టే ఈ 2 పార్టీల మధ్య కాస్త విభేదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దీంట్లో రాబట్టే నిన్నటి వరకు టీడీపీ జనసేన 2 ఒకటే అనుకునే ఇలా ఉన్న పార్టీకి 3వ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే దీంట్లోకి వచ్చి కొంతమంది జాయిన్ అవుతున్నారో వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టే రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి వారికి ఎవరైతే అక్రమంగా పనులు చేశారో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కూటమి పార్టీని విమర్శించి ఎవరైతే విస్తృతాలు నోరేసుకుని పడిపోయారు వాళ్ళందరి మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప పార్టీలో చేర్చుకొని మేము రేపొద్దున వాళ్ళకి ఈడే మా నాయకుడు, ఇతను మేము నాయకుడు అని చెప్పుకునే రోజులు మాకు తేమాకండి. సో చంద్రబాబు నాయుడు గారు కాస్త ఆలోచించి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత దూరంగా పెడతా అంత మంచి.